హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లోకల్ పాస్ ఎలా రెన్యువల్ చేసుకోవాలో విషయం చెప్పబోతున్నాను. మీ యొక్క లోకల్లో ఉన్న టోల్ ప్లాజాలో సంప్రదిస్తే ఆధార్ కార్డు, మీ వెహికల్ యొక్క ఆర్సీ బుక్ అవన్నీ పట్టుకుని వెళ్తే వాళ్ళు మీకు యాక్టివేషన్ చేస్తారు. ఆ మంత్లీ పాస్ ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఎవ్రీ మంత్ అంటే టోల్ ప్లాజా వరకు వెళ్లకుండా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలా మంత్లీ పాస్ రెన్యువల్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్. దానికోసం మీరు ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్లో అయినా సరే రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా క్రోమ్ యాప్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది. క్రోమ్లో సెట్టింగ్స్లో చివరిని ఉంటుంది డెస్క్టాప్ మోడ్ అని. అది క్లిక్ చేస్తే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ అంతా సేమే. దానికోసం నేను ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ihmcl.co.in అని టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది చూడండి, ihmcl.co.in. ఇది మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా షో చేస్తుంది వెబ్సైట్. ఇది ihmcl సైట్. ఇది ఫాస్టాగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫాస్టాగ్ మీద క్లిక్ చేసి ఫాస్టాగ్ అనే ఆప్షన్ మీద మౌస్ కర్సర్ పెడితే ఫాస్టాగ్ పాస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడుగుతుంది కదా సెలెక్ట్ ప్లాజా అంటే మీ యొక్క సమీపంలో ఉన్న టోల్ ప్లాజా పేరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా వేంపాడు టైప్ చేస్తున్నాను. కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ రెన్యువల్ చేసుకునే యూజర్లకు మాత్రమే. మీరు కొత్త యూజర్ అయితే మీరు టోల్ ప్లాజాని సంప్రదించాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ యాక్టివేషన్ చేయించుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అని టైప్ చేయండి. ఓకే చేయండి. పేజ్ అయితే డిస్ప్లే వస్తుంది. మీరు ట్యాగ్ ఐడి ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. వెహికల్ రిజిస్టర్ నెంబర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, చాలామందికి మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటున్నాయి. అంటే అందులో ఏది యాక్టివేషన్ ఉందో మీరు తెలుసుకోవాలి. మీ వెహికల్ మీద ఏ ఫాస్టాగ్ అయితే ఉందో ఆ ఫాస్టాగ్కి ఒక బ్యాంక్ ఉంటుంది. పలానా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే పేటిఎం అవ్వచ్చు, ఐడిఎఫ్సి అవ్వచ్చు, ఎయిర్టెల్ అవ్వచ్చు. మీ పర్సనల్ బ్యాంక్ కాదు, మీ యొక్క వెహికల్ మీద ఏదైతే ఫాస్టాగ్ అంటించిందో దానికి ఒక బ్యాంక్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఆ బ్యాంక్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ వెహికల్ నెంబర్ అంటే కొంతమందికి వెహికల్ నెంబర్తో ఇస్తున్నారు, చాసిస్ నెంబర్స్తో ఇస్తున్నారు. మీరు ఇక్కడ వెహికల్ రిజిస్టర్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ వెహికల్ నెంబర్ అని టైప్ చేయండి. ఒకవేళ ట్యాగ్ ఐడితో కూడా చేసుకుందాం అంటే ట్యాగ్ ఐడితో టైప్ చేయండి. వెహికల్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ సర్చ్ అని ఓకే చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకైతే ఇక్కడ ఒకటే ఫాస్టాగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే సేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు మనం రీసెంట్ డేట్ చూసుకోవాలి. మీకు ఇక్కడ ఎలా స్క్రోల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ డేట్ చూపిస్తుంది. ట్యాగ్ ఇష్యూ డేట్ అంటే ఇక్కడ మీకు 2-3 ట్యాగులు ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డేట్ చూపిస్తుంది. అందులో రీసెంట్ డేట్ ఏదైతే ఉందో అదే మీకు మ్యాక్సిమం ఉంటుంది. కానీ చాలామంది రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ మీకు ఎన్ని ట్యాగులు ఉంటే అన్నింటి మీద రాదు. కానీ ఒక వెహికల్ ఏదైతే మీకు లోకల్ ఎలిజిబిలిటీ ఇక్కడ టోల్ ప్లాజాలో చేసిందో దాన్ని మాత్రమే వర్తిస్తుంది. దాని మీద క్లిక్ చేసి రీఛార్జ్ అని టైప్ చేయండి. రీఛార్జ్ అని ఓకే చేయండి. చూడండి, ఇక్కడైతే నాది ఫాస్టాగ్లో లో బ్యాలెన్స్ ఉంది. దాంట్లో నేను మినిమం బ్యాలెన్స్ తక్కువగా, అందులో కొంచెం ఎడిషనల్గా అమౌంట్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఫాస్టాగ్ అనేది సరిగ్గా యాక్టివ్లో ఉండదు. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ రీఛార్జ్ ఇన్ మంత్స్. ఇది 0 అనేది 1 మంత్ అని అర్థం. నాకు 3 months కావాలి కాబట్టి నేను 2 అని ఓకే చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వకపోయినా పర్లేదు. ప్రొసీడ్ అని ఓకే చేయండి. ఇలా ఓకే చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది కదా, ప్రొసీడ్ ఫర్ పేమెంట్. క్లిక్ చేయండి. ఓకే చేయండి.
ఇక్కడ మీరు ఏ విధంగా అయితే మీరు పే చేద్దాం అనుకుంటున్నారో, అంటే మీ యొక్క మంత్లీ పాస్ ఆన్లైన్లో ఏ విధంగా అంటే డెబిట్ కార్డ్తో అయి ఉండొచ్చు, యూపీఐతో అయి ఉండొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయి ఉండొచ్చు. నేనైతే ఇక్కడ యూపీఐ ఎంచుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వెరిఫైడ్ నెంబర్ అని వచ్చింది కదా, ఇప్పుడు పే చేయండి. పే చేసిన తర్వాత మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో దానికి ఒక లింక్ వస్తుంది. ఒక విధంగా మీరు యూపీఐ అయితే మీకు లింక్ వస్తుంది, ఒక విధంగా లేదంటే నెట్ బ్యాంకింగ్ అది అయితే మీరు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఫాస్టాగ్ మంత్లీ పాస్ అనేది రెన్యువల్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ పే ఫర్ యువర్ రిఫరెన్స్. అంటే మన పాస్ అయితే సక్సెస్ఫుల్గా రెన్యువల్ అయిపోయింది. ఈ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒకటి ప్లగ్ఇన్ వస్తుంది. అంటే మనం ఏదైతే రీఛార్జ్ చేసుకున్నామో దాని డాక్యుమెంట్ అనేది వస్తుంది. మీరు దాన్ని సేవ్ చేసుకోవాలి. చూడు ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్, చూడండి 3 months చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వెహికల్ నెంబర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, 3703. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక విధంగా మీరు అండి, లేదంటే మీరు దాన్ని సేవ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ రిసిప్ట్ మీద సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఈ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా పాస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఆన్లైన్ ప్రాసెస్ చేయొచ్చు, పాస్ అనేది రెన్యువల్ చేసుకోవచ్చు. మీరు మొబైల్లో కూడా ఎలా చేయాలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.